క్రీస్తునాథునియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులమైన మనము ఈనాడు రెండు ముఖ్యమైనటువంటి పండుగలను కొనియాడుతూ ఉన్నాం. మరి మొట్టమొదటిగా మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవము, మరి రెండవదిగా నూతన సంవత్సరము. ముందుగా మీ అందరికీ మా గురు విద్యాలయ గురు విద్యార్థుల తరపున మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవము మరియు నూతన సంవత్సర పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. క్రీస్తు ప్రభు జన్మించి 2025 సంవత్సరంలోనికి అడుగువిడి ఉన్నాం. 2025 సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాం. అందుకే ఈ సంవత్సరాన్ని మనం జూబిలీ సంవత్సరంగా కొనియాడుతూ ఉంటాం. మనమందరము జూబిలీ సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ జూబిలీ సంవత్సరానికి అర్థమేమిటి అని పరిశీలిస్తే, పాతవన్నీ గతించాలి, నూతనత్వాన్ని స్వీకరించాలి, మనలో ఉన్నటువంటి చెడును విడనాడాలి, పుణ్యక్రియలను చేపట్టాలి, మనలో ఉన్నటువంటి బానిసత్వాన్ని విడిచి స్వేచ్ఛాజీవులుగా మారాలి, మనలో ఉన్నటువంటి కోపము, పగ, ద్వేషము అన్నిటిని విడిచి ప్రేమ, శాంతి, సహనం అనేటువంటి సుగుణాలను అలవర్చుకోవడమే ఈ జూబిలీ సంవత్సరం యొక్క పరమార్థము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వములో ఉన్నప్పుడు తండ్రి దేవుని ప్రణాళికను మోషే ప్రవక్త బానిసత్వములో ఉన్నటువంటి ప్రజలను నడిపించుకొని వాగ్దాన భూమికి నడిపించుకొని వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ జూబిలీ సంవత్సరంలోనికి అడిగిడిన మనమందరం కూడా మనలో ఉన్నటువంటి పాపాలకు స్వస్తి చెప్పి పుణ్యక్రియలను చేపట్టాలి, సోదరభావం, సోదర ప్రేమ అనేటువంటి సుగుణాలను కలిగి జీవించాలి. అదే తల్లి మరియ కూడా తన యొక్క జీవితంలో చేసింది. ఇదిగో చిన్నతనంలోనే గాబ్రియేలు దూత యొక్క శుభవర్తమానాన్ని అంగీకరించింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు అగునుగాక అని తన యొక్క అంగీకారాన్ని తెలిపింది. అదేవిధంగా నిరీక్షణలో చీకటిలో మ్రగ్గుతున్నటువంటి ప్రజలకు ఒక వెలుగుగా నిలిచింది మరియ తల్లి. ఆ తల్లి నడిచినటువంటి బాటలో మనం నడవాలి. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నిరీక్షణ యాత్రికులుగా ఉన్నటువంటి మనము కూడా మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మరియ తల్లి ఏ విధంగా ఆ దేవాది దేవునిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరిచిందో అదే విశ్వాసాన్ని నీవు నేను కనపరచాలి. ఈ జూబిలీ సంవత్సరంలో ప్రవేశించిన మనమందరం కూడా ఆ తల్లి నడిచినటువంటి బాటలో నడవాలి. ఈనాటి మొదటి పట్టణంలో సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో, తండ్రి దేవుని యొక్క ముఖకాంతి మీపై ప్రకాశించునుగాక, ఆయన మిమ్మల్ని కరుణతో చూచునుగాక అన్నటువంటి దీవెనను మరియ తల్లి తన యొక్క జీవితంలో నిలుపుకుంది. ఆ వెలుగులో నడిచింది. చీకటిలో మ్రగ్గుతున్న ప్రజలకు ఒక వెలుగును, తన యొక్క రక్షకుని యొక్క రాక ద్వారా వెలుగును నింపింది మరియ తల్లి. ఆ తల్లి యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్న మనమందరము కూడా ఆ తల్లి నడిచిన బాటలో నడుద్దాం, దేవుని నిండైన అనుగ్రహాలను పొందుకుందాం. ఈ నూతన సంవత్సరాన్ని దేవాది దేవుని యొక్క కృపతో మన కుటుంబాలు దీవించబడాలని ప్రార్థన చేద్దాం. ఈ నిరీక్షణ యాత్రికులుగా విశ్వాసాన్ని నింపుకుంటూ ఈ జూబిలీ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.